ఇక కటాక్షపురం బ్రిడ్జ్ చూసి వచ్చినాం మేము. యాక్చువల్లీ దీని స్టోరీ కూడా చాలా గమ్మతుంది. ఇది కూడా పరకాల నియోజకవర్గంలో వస్తుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఒక్కసారి కేసీఆర్ గారు వచ్చిపోయినారు, ఆ బ్రిడ్జ్ని చూసిపోయినారంట. అప్పుడు కడతామని చెప్పిండ్రు, మరి ఎందుకు మిస్ అయిందో మిస్ అయింది. మళ్ళీ తర్వాత మొన్న భద్రాచలం వరదలు చూడడానికి ఇదే తాగోలో పోయినప్పుడు కేసీఆర్ గారు సెకండ్ టైం చూసారు 10 years తర్వాత. అప్పుడు కూడా బ్రిడ్జ్ కాలేదు. వారు కూడా ఆశ్చర్యపోయినట్టు ఇంకా ఎందుకు కాలేదు ఈ బ్రిడ్జ్ అని. సో క్షేత్రస్థాయిలో పరిస్థితి అట్లుంది. పైన వాళ్ళకి పనులు చేయాలని ఉన్నా కింద స్థాయిలో పనులు కానటువంటి పరిస్థితి ఉంది. ఆ బ్రిడ్జ్ తక్షణమే నిర్మించాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అన్న నేను కోరుతా ఉన్నాను. ఇవన్నీ పక్కకు పెడితే సమ్మక్క సారక్క టెండర్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో, పనులు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, దీని మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా. ఇది ములుగులో మాట్లాడాల్సిన సబ్జెక్ట్ అయినా మంత్రులకు సంబంధించి మొత్తం తెలంగాణ అంతా ఎంటర్టైన్మెంట్ జరిగింది. మొన్న మీరు చూసిరు ఇక్కడ మీ జిల్లా మంత్రుల వల్ల. ఎందుకు జరిగింది ఎంటర్టైన్మెంట్ ఏంది అని చూస్తే, సమ్మక్క సారక్క టెండర్స్ విషయంలో ఇదివరకు ఒక రూల్ ఉండే, ఏది విలేజ్ ట్రైబల్ డెవలప్మెంట్ అసోసియేషన్స్ VTDAలకు 10 లక్షల వరకు ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ ద్వారా చేసుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది, 150 కోట్లు ఇచ్చింది సమ్మక్క సారక్క దీనికోసం, జాతర కోసం. కానీ అవన్నీ VTDAలకు ఇవ్వకుండా VTDAలకు లిమిట్ని 10 lakhs నుంచి 25 lakhs పెంచి వాళ్ళకు దక్కకుండా వేరే కాంట్రాక్ట్లకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది 190 చట్టం విరుద్ధం. అదేవిధంగా ఇదివరకే 109 అనే జీవో ఉంది, దానికి కూడా విరుద్ధం. ఇవన్నీ కూడా తుంగలో దొక్కి మరి సీతక్క గారు ఆమెనే ఆదివాసీ బిడ్డ, మరి తనే ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం అన్యాయం. అక్క మీరు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను. ట్రైబల్ ఎంపవర్మెంట్ అంటే ట్రైబల్స్లోంచి ఆదివాసీల్లోంచి కూడా ఖచ్చితంగా కాంట్రాక్టర్లు కావాలి, వ్యాపారవేత్తలు కావాలి. మరి 10 లక్షలు ఉండేటటువంటి ఆ లిమిట్ని మీరు 25 లక్షలకు పెంచి ట్రైబల్స్కి ఇవ్వకుండా ఇతరులకు ఇస్తున్నట్టుగా నాకు తెలిసింది. నా ఆరోపణలో తప్పుంటే సరిచేయండి. ఒకవేళ మీరు చేసేటటువంటి పనిలో తప్పుంటే మాత్రం సవరించుకోవాలని చెప్పి సీతక్క గారికి నేను సూచన చేస్తూ ఉన్నా. ఇక అదేవిధంగా MGM హాస్పిటల్ మరి తీసేసి జైలు తీసేసి అక్కడ 20 floorల హాస్పిటల్ కడతామని చెప్పారు. ఎందుకు కడతలేరు ఏం సంగతి అని దాని గురించి ఆలోచన చేస్తే మళ్ళా అన్ఫార్చునేట్లీ అవినీతి రాజ్యం వెళ్తూ ఉన్నది. 1100 కోట్లతోని తెలంగాణ వచ్చినాక BRS హయాంలో టెండర్ జరిగింది. అప్పుడు ఒక కంపెనీకి వచ్చింది, దాన్ని ఇంకో కంపెనీ బినామీగా చేస్తుంది. ఆ బినామీ చేసే కంపెనీ ఏం చేసింది, 1100 కోట్ల టెండర్ని 1700 కోట్లకి చేసింది. అది హరీష్ రావు గారికి సంబంధించినటువంటి కంపెనీ అని తెలిసింది నాకు. మరి అది వాస్తవమో కాదో మీకే తెలవాలి. 1700 కోట్లు అవ్వడంతోనే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిందట. మరి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యేది ఎప్పుడో, ఆ హాస్పిటల్ అయ్యేది ఎప్పుడో ఏందో మాకైతే తెలియదు. బట్ ప్రభుత్వాన్ని మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నా, పోయిన ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి అని ఇంకా కూడా మొత్తుకునే బదులు ఆ తప్పుల్ని సరిచేయండి. తొందరగా విజిలెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. ఎవరినన్నా శిక్షించేది ఉంటే శిక్షించండి, ఏది చేస్తారో చేయండి. కానీ ప్రజలకు మాత్రం సౌకర్యాన్ని క్రియేట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అల్టిమేట్గా మళ్ళీ ఒకసారి వరంగల్ హన్మకొండ ప్రజలకు నేను తెలియజేసేది ఒకటే, తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ కొందరి తెలంగాణ కాకుండా అందరి తెలంగాణ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అసమానతలు లేని తెలంగాణ కావాలి. విద్య కోసం, వైద్యం కోసం ఆలోచించకుండా గుండె మీద చేసుకొని తెలంగాణ బిడ్డలు నిద్రపోయే రోజు రావాలి. మహిళా యువత నాయకత్వం ముందుకెళ్ళాలి. దానికోసం స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. దానికోసం కూడా తెలంగాణ జాగృతి ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి యూనివర్సిటీలలో స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు పెట్టే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు లేకపోవడంతో కొత్త నాయకత్వం వస్తలేదు. మళ్ళీ పొలిటీషియన్స్ పిల్లలే, పొలిటీషియన్స్ చుట్టాలే, పొలిటిక్స్ అలవాటు ఉన్నోళ్ళే, ఆ ఫ్యామిలీస్ వాళ్ళే వస్తూ ఉన్నారు. కాబట్టి అట్లా కాకుండా కొత్త నాయకత్వం రావాలంటే స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు జరగాలని చెప్పి కూడా నేను కోరుతూ, మరి అనేక విషయాలు ఉన్నాయి. నేను మీకు కొత్తదాని కాదు, మీరు నాకు కొత్తోళ్ళు కాదు. చాలా సందర్భాల్లో కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. కాకపోతే కన్స్ట్రక్టివ్గా మన హన్మకొండ వరంగల్ జిల్లాలు ముందుకు పోవాలంటే ఈ సమస్యలను దాటుకొని ముందుకెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. ఇంకా ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు అన్నీ కూడా సమస్యలకు సంబంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, వాటిని తీర్చడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.